గుడ్ మార్నింగ్, గుడ్ డే మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం డేజైలోని పర్సనల్ కేర్ సంబంధించిన అద్భుతమైన హెల్త్ ప్రోడక్ట్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ యొక్క ప్రోడక్ట్ వచ్చేసి లేడీస్ సంబంధించింది. స్త్రీలు ప్రతి ఒక్కరు దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఇంట్లో స్త్రీ ఉంటుంది, స్త్రీ అనే మహిళ దీన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల చాలా మందికి వాళ్ళు సేఫ్టీగా దీన్ని ఉపయోగించినప్పటికీ వాళ్ళకు అనేక రకమైన హెల్త్ ఇష్యూస్ అనేది రావడం జరుగుతుంది. క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్, పిల్లలు కాకపోవడం, పొత్తి కడుపుల నొప్పి, గర్భసంచి ప్రాబ్లమ్స్, ఇలా చాలా చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. వాటికి ముఖ్య కారణం మనం చూసుకున్నట్లయితే వాళ్ళు వాడే వస్తువే వాళ్ళని అనారోగ్యం పాలు చేస్తుంది. క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ మీద వాళ్ళు పే చేయాల్సి వస్తుంది. లక్షల రూపాయల హాస్పిటల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది. మరి ఏంటి ఆ ప్రోడక్ట్ అనేది మనం ఒకసారి డెమో రూపంలో చూసినట్లయితే పూర్తి క్లారిటీ వస్తుంది. మనం ఇక్కడ ముందు ఉన్న ప్రోడక్ట్ అండి మనం డిస్ప్లేలో కనిపిస్తుంది కదా, ఈ యొక్క ప్రోడక్ట్. దీని యొక్క పేరు నేను వర్ణించాను, మీరే చూడండి. ఇది మనకు ఒక కంపెనీ తయారు చేస్తుంది. మనకు ఒక సెలబ్రిటీ అడ్వర్టైజ్మెంట్ అనేది జరుగుతుంది. మనం టీవీలలో చూస్తాం, మెడికల్ షాప్లో లేదా కిరాణా షాప్లో తీసుకొచ్చి ఇంట్లో వాడిపిస్తాం. మరి ఇది ఒక ప్రోడక్ట్ కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా యాజ్ ఒక కంపెనీ తయారు చేస్తుంది. టీవీలలో ఒక సెలబ్రిటీ అడ్వర్టైజ్మెంట్ చేస్తాం, టీవీలలో చూస్తాం, మెడికల్ షాప్లో లేదా కిరాణా షాప్లో మనం తీసుకొని దీన్ని వాడతాం. మరి సేమ్ మన కంపెనీ కూడా లేడీస్ సంబంధించిన శానిటరీ ప్యాడ్స్ అనేది తయారు చేస్తుంది మన డేజే అనే కంపెనీ. మరి ఇది ఎవరు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారంటే, ఇది ఒక సామాన్య మానవుడు, ఒక కస్టమర్ తను కూడా దీని గురించి తెలుసుకొని డెమో చూసి ఇంట్లో వాడిపించి చూసిన తర్వాత, దీని యొక్క రిజల్ట్ చూసిన తర్వాత 10 మందికి చెప్పడం అనేది జరుగుతుంది. దీన్ని అడ్వర్టైజ్మెంట్ చేసే వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు మాత్రమే అడ్వర్టైజ్మెంట్ అనేది చేస్తారు. కస్టమర్ అడ్వర్టైజ్మెంట్ అనేది చేస్తారు. మరి ఈ 3 మనం పరిశీలించినట్లయితే ఇప్పుడు డెమో అనేది చూద్దాం. ఇక్కడ ఇది ఉంది కదండి, ఎప్పుడైతే మనం తీసుకొని వాడేటప్పుడు ప్యాకింగ్ అలా ఇలా ఉంటుంది. ఓపెన్ చేయగా దీనికి ఏమవుతుందంటే ప్యాకింగ్ అనేది, సేఫ్టీ ప్యాకింగ్ అనేది ఉండదు అనమాట. దీన్ని మనం టేబుల్ పైన ఇలా పెట్టినప్పుడు దీని ద్వారా దుమ్ము, ధూళి, కణాలు, చెడు బ్యాక్టీరియా మొత్తం చేరిపోయి దీని మీద వాలిపోయి తర్వాత నెక్స్ట్ దీన్ని ఉపయోగించినప్పుడు ఏమవుతుందంటే ఈ చెడు బ్యాక్టీరియా అనేది వాళ్ళు శరీరంలోకి వెళ్ళిపోయి అనేకమైన హెల్త్ ఇష్యూస్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, దీనికి ప్యాకింగ్ ఇచ్చాడు, ఇది చూద్దాం మనం. ఓకే, ఇది ఇక్కడ పెట్టేస్తున్నా దీన్ని. నెక్స్ట్ వచ్చేసి చూద్దాం, ఇది ఇక్కడ పెట్టేస్తున్నాం. ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి డేజే. ఇది ఇలా ఉంటుంది. ఇది ఓపెన్ చేయగా ఎలా ఉంటుంది అంటే మళ్ళీ ప్యాకింగ్ ఉంటుందండి ఇది. ఓకే, ప్యాకింగ్ అనేది ఉంటుంది. ఈ ప్యాకింగ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే దీంట్లోకి ఎలాంటి దుమ్ము, ధూళి, కణాలు అనేటివి చేరవు, సేఫ్టీగా ఉంటుంది. మనం ఓపెన్ చేసినా సరే, ఇది ఒకటి ఇండివిజువల్గా తీసి బయట వేసినా కానీ ఎలాంటి దుమ్ము, ధూళి, కణాలు దీంట్లోకి చేరవు. అవసరం అనుకున్నప్పుడు దీన్ని ఓపెన్ చేసుకుంటామండి. ఇక్కడ పెట్టేస్తున్నాం. మనకు ఫస్ట్ డిఫరెంట్ ప్యాకింగ్ అనేది కరెక్ట్ లేదు. సెకండ్ వచ్చేసి ఏంటంటే స్మూత్నెస్ అండి. ఇది చాలా రఫ్గా అనిపిస్తుంది. మీరు ఒకసారి మీ చెయ్యి ఒకసారి ప్రాక్టికల్గా చూసినట్లయితే ఇది రఫ్ ఉంటుంది, ఇది చాలా స్మూత్ ఉంటుందండి. ఇది ఒక డిఫరెంట్. మూడోది ఏదైతే ఉందో ఇక్కడ కనిపించే చిప్, ఈ చిప్ ఏదైతే ఉందో ఇది యాంటీబయాటిక్ చిప్ అండి. ఇది చెడు బ్యాక్టీరియా అనేది అబ్జర్వేషన్ చేస్తుందండి, తీసేసుకుంటుంది. ఇంకోటి దీంట్లకు యాంటీబయాటిక్ చిప్ అనేది ఇవ్వలేదు, జస్ట్ డిజైన్ చేసినారు అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చివర్లో ఉన్న లైన్స్ అండి. ఈ లైన్స్ ఏం చేస్తున్నారంటే వాటర్ అనేది బయటికి రాకుండా ఆపుతుందండి. ఇలాంటి లైన్స్ దీంట్లో వాళ్ళు ఇవ్వలేదు. ఇది ఒక డిఫరెంట్. ఇంకా మనకు 4వ రకమైన డిఫరెంట్ అయిన విధంగా చూసినట్లయితే వాటర్, అంతే కదా. వాటర్ తోటి మనం చూద్దాం ఎంతవరకు వాటర్ అనేది పీల్చుకుంటుంది అనేది చూద్దాం. ఇది వచ్చేసి 30 ml క్యాప్. ఇది 30 ml క్యాప్. మనం వాటర్ అనేది పోసి చూద్దాం.
ఫస్ట్ 30 ml తీసుకున్న డేజే ప్యాడ్ పైన పోసాను. ఇది మనకు తెలిసిన వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు, దాని మీద పోసాను. ఇంకొక 30 ml తీసుకుంటున్నా. ఇది టీవీలో అడ్వర్టైజ్మెంట్ జరుగుతుందండి, ఒక సెలబ్రేట్ చేసి దాని మీద పోసిన 30 ml. ఇంకొక 30 ml తీసుకుంటున్నా. ఇది కూడా మనకు అడ్వర్టైజ్మెంట్ ద్వారా సెలబ్రిటీ ద్వారా వస్తుంది. దీని మీద ఒక 30 ml పోసిన. క్లియరా? 30 ml పోసిన. మళ్ళీ ఇంకొక రౌండ్ పోతుంది. ఇంకొక 30 ml తీసుకున్నాం. మనకు తెలిసిన పర్సన్ అడ్వర్టైజ్మెంట్ చేసిన ప్రోడక్ట్ మీద 30 ml పోసిన, అంటే 60 ml అయింది. ఓకే, నేనేం చేస్తున్నా అంటే హాఫ్ తీసుకుంటున్నా. ఓకే, హాఫ్ అంటే 45 ml మొత్తం టోటల్. దీని మీద 45 ml పోసిన. ఓకే, హాఫ్ తీసుకుంటున్నా. దీని మీద 45 ml పోసిన. క్లియరా? ఎంత పోసిన? దీని మీద డేజే ప్రోడక్ట్ మీద 60 ml పోసిన. అడ్వర్టైజ్మెంట్ ద్వారా సెలబ్రిటీ ద్వారా వచ్చే ప్రోడక్ట్ మీద 45 ml. ఇది కూడా సారీ, దీని మీద కూడా 45 ml అనేది పోయడం జరిగింది. మరి వాటర్ అనేది ఎంతవరకు అబ్జర్వేషన్ చేస్తుందో ఒకసారి మనము చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఒక కంపెనీ, ఒక డేజే కంపెనీ ఒక 8 లేయర్స్ తోటి దీన్ని తయారు చేయడం జరుగుతుందండి. ఇది గమనించాలి, 8 లేయర్స్ తోటి దీన్ని తయారు చేయడం జరుగుతుంది. ఇప్పుడు వాటర్ అనేది చూద్దాం. ఓకే, నా 2 hands డ్రై ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి, బాగా చూడండి. ఓకే, కనిపిస్తుంది కదా వాటర్ అనేది. ఇక్కడ ఏదైతుందో మొత్తం వాటర్ అనేది మన చేయికి అనేది అంటుకుందండి. ఇలాగనే మన శరీరానికి కూడా వాటర్ అనేది అంటుకోవడం అనేది అక్కడ ఒక ఇన్ఫెక్షన్స్ కావడము, బ్యాక్టీరియా ఫామ్ కావడము, అనేకమైన క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. కొంచెం తడిగానే మార్చేయడం అనేది జరుగుతుంది. చూడండి, ఇంకా చూడండి, వాటర్ అనేది చూడండి సముద్రం లాగా వస్తుంది. ఓకే, క్లియర్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ దీనిపైన చూద్దామండి. ఓకే, డ్రై అయిపోయింది కదా. చూడండి వాటర్ అనేది చూడండి దీని మీద ఎంత. ఇది అండి డిఫరెంట్. దీనివల్ల ఏమవుతుందంటే జస్ట్ ఇవి ఏంటంటే వాళ్ళు ఒక డిజైన్ చేసి మార్కెట్లో అమ్ముతున్నారండి. దీనివల్ల అనేకమైన హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. నేనేమంటున్నానంటే మంచి ప్రోడక్ట్ వాడమంటున్నాను అంతే అండి. డెమో యొక్క ఉద్దేశం ఏంటంటే మనము ఒక మంచి ప్రోడక్ట్ అనేది వాడమని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనము ఏ ప్రోడక్ట్ కొన్నా సరే, బయట మనం ఒక మొబైల్ కొన్నా, బట్టలు కొన్నా, చెప్పులు కొన్నా 10-15 రకాల ఫీచర్స్ గురించి మనం ఆలోచించి దాన్ని పర్చేజ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, మొబైల్ ఫోన్ ఉంది అనుకో, దాని కెమెరా ఎంత ఉంది, బ్యాటరీ ఎంత ఉంది, ర్యామ్ ఎంత ఉంది, రోమ్ ఎంత ఉంది, జీబీ ఎంత ఉంది, కెమెరా క్వాలిటీ ఎంత ఉంది, జూమ్ చేస్తే పగిలిపోతుందా, పగలదా, నీళ్ళలో వేస్తే తడుస్తుందా లేదా, వాటర్ అనేది పోతుందా పోదా, కిందేస్తే పగులుతుందా లేదా, గ్లాస్ ఎలా ఉంది అనేది, అది ఒక బ్రాండ్ ఏది అనేది, ఇన్ని రకాలుగా మనం క్వశ్చన్స్, చాలా రకాల క్వశ్చన్స్ చేసి మనం మొబైల్ ఫోన్ అనేది ఖరీదు చేస్తాం కదా. అలాగనే మనం హెల్త్కు సంబంధించిన దాన్ని కూడా ఇది మనం వాడదగిందా, దాంట్లో క్వాలిటీ ఎంత ఉంది, అది ఉపయోగం ఎంత వస్తుంది అనేది మనం ఎప్పుడు దేనిపైన మనం చూడము. కాబట్టి నేనేమంటున్నానంటే హెల్త్ పైన చాలా ఇంపార్టెంట్, కాబట్టి హెల్త్ పైన మంచి ప్రోడక్ట్ అనేది వాడడం చాలా మంచిది. ఒకసారి చూడండి, ఏ ప్రోడక్ట్ అయినా కానీ లో క్వాలిటీ ఉంటుంది, మీడియం ఉంటుంది, తర్వాత మంచి క్వాలిటీ ఉంటుంది. ఇక చూడండి దుమ్ము ఎంత వస్తుంది చూడండి ఒకసారి. ఇది మనకు చెడు అనేది ఎంత బయటకు వస్తుంది దుమ్ము రూపంలో. లో క్వాలిటీ అండి, మన వేస్ట్ కాటన్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి దీన్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇది కూడా ఓపెన్ చేసుకున్నాము. ఇది కూడా సేమ్. నెక్స్ట్ మనది వచ్చేసి ఏంటంటే 8 రకాల పొరలతోటి దీన్ని తయారు చేయడం జరుగుతుంది.
ఇది యాంటీబయాటిక్ చిప్ అండి. మనకు తలనొప్పి లేచిన కానీ వాటర్లో అది నుదుటి పైన పెట్టుకుంటే తలనొప్పి కూడా పోతుంది. నెక్స్ట్ అది కాటన్ తోటి ఉంటుందండి 100%. ఓకే, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇంకోటి ఏంటంటే ఇది మనకు వేడిని తగ్గిస్తూ అంటే చల్లదనాన్ని ఇస్తూ వాటర్ అనేది ఒక డ్రాప్ కూడా కింద పడకుండా దీన్ని పీల్చేసుకుంటుంది. ఒకసారి చూడండి, వస్తుందండి వాటర్ అనేది ఒక్క చుక్క కూడా రాదు. ఎందుకంటే 60 ml వాటర్ పోసిన నీళ్ళు ఒక్క చుక్క కూడా బయటికి రాలేదు. నెక్స్ట్ మనం బయట వాడే ప్రోడక్ట్ ఒకసారి చూద్దాం. దీంట్లో చూడండి, బాగా గమనించండి, వాటర్ అనేది వస్తుంది. క్లియరా? ఇదండి, అంటే దీనికి వాటర్ పీల్చుకునే గుణం అనేది లేదు. నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ మనం చూద్దాం, బయట దొరికేది. ఇగో మనకు తుఫాన్ వచ్చినట్టే వాటర్ అనేది మొత్తము వచ్చేస్తుంది. రెండు ఇదండి పరిస్థితి. ఇక్కడ మన చేతులు ఎలా ఖరాబ్ అయినాయో, టేబుల్ ఎలా ఖరాబ్ అయిందో మన శరీరం కూడా ఖరాబ్ అవుతుంది. హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, గర్భసంచి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, పొత్తి కడుపులో నొప్పి వస్తుంది, పిల్లలు కావట్లేదు, క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, చిరాకేస్తుంది. లక్షల రూపాయల హాస్పిటల్లో మనం ఖర్చు చేసుకోవడం జరుగుతుంది. జస్ట్ వీళ్ళు లో క్వాలిటీ ఒక కాటన్ తీసుకొచ్చి ఒక డిజైన్ ప్లాస్టిక్ అండ్ కాటన్ వాడి ఒక డిజైన్ రూపంలో మనకు అమ్ముతురండి. క్లియర్? ఓకే, ఇది మనకు అలవేరా అండ్ శానిటర్ అండి. ఇది మనకు పాలిమార్జులతో తయారు చేయడం జరుగుతుంది. మనకు చల్లదనాన్ని ఇస్తుంది. ఇది వాటర్లో వేసిపోతుంది, నీటిలో వేసినా కానీ కరిగిపోతుంది. మన పర్యావరణాన్ని కూడా కాపాడుతుందండి. ఇదండి ఒక్క చుక్క మనకు ఇదండి డెమో చూశారు కదా. చాలా మనకు ఇంట్రెస్ట్, మన కళ్ళతోటి మనం లైవ్లో డెమో చూడడం జరిగింది. చాలా విషయాలు మీరు తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. నేనేమంటున్నా అంటే ఈ రోజుల్లో చాలా రకాల హెల్త్ ఇష్యూస్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే మంచి ప్రోడక్ట్ వాడమంటున్నా. ఓకే, సమాజంలో చాలా మంది ఏంటంటే లక్షల రూపాయల హాస్పిటల్లో ఖర్చు చేస్తున్నారండి. మన ఇంటి దగ్గర మనం వాడే ప్రోడక్ట్, మంచి ప్రోడక్ట్ వాడినట్లయితే ఆ లక్షల రూపాయలు అనేది మనం సేవ్ చేయడం జరుగుతుంది. మా యొక్క కంపెనీ యొక్క ఉద్దేశం కూడా అదే. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో డేజై మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది మార్కెట్లోకి రావడం జరిగింది, ప్రజల్లోకి రావడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రొడక్ట్ అనేది యూజ్ చేయడం వల్ల చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఎందుకంటే మనకు 48 రూపాయల ప్యాకెట్ ఉంటుందండి. ఇది వచ్చేసి 50 రూపాయల ప్యాకెట్ ఉంటుంది. ఇందులో 6 యూనిట్స్ ఉంటాయండి, 6 ఉంటాయి. అంటే మనకు 8.5 రూపాయలు అనేది ఈచ్ వన్ పడుతుంది. ఒక రోజుకి ఎన్ని ఉపయోగిస్తారు అని అంటే సర్వే ప్రకారం వచ్చేసేమో 3 అనండి. న్యాచురల్గా మనం చూసుకున్నట్లయితే 2 నుంచి 5 వరకు ఉపయోగిస్తారు. అంటే సర్వే ప్రకారం 3 అన్నప్పుడు ఒక రోజుకి 8 into 3 అంటే 24, అంటే 25 రూపీస్ మనం దీనిపైన ఒక రోజుకి పర్ డే ఖర్చు అనేది చేస్తున్నాము. అలాగే మన దగ్గర దొరికే ఈ శానిటర్ ప్యాడ్స్ అనేవి ఈ అమౌంట్, దీని రేట్ వచ్చేసి ఎంఆర్పి 249 రూపీస్ ఉంటుంది. ఇందులో మెంబర్షిప్ అయిన వాళ్ళకి డిస్కౌంట్ కూడా వస్తుంది, చాలా తక్కువ వస్తుంది, చాలా డిస్కౌంట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అంటే ఇందులో 10 పీసెస్ ఉంటాయి. 10 పీసెస్ అంటే ఈచ్ వన్ వచ్చేసి 25 రూపీస్ పడుతుంది. పర్ డే ఓన్లీ ఒకటి మాత్రమే ఉపయోగించాలండి. ఎందుకంటే ఇది 200 ml వరకు అబ్జర్వేషన్ చేస్తుంది, వాటర్ని స్మెల్ని రాకుండా చేస్తుంది, వాటర్ని కూడా బయటికి రాకుండా అద్భుతంగా ప్రొటెక్ట్ చేస్తుంది. 24 hours ఇది పనిచేస్తుందండి. 1 పీస్ అంటే ఒక రోజు ఖర్చు 25 రూపాయలు. దీంట్లోకి కూడా ఒక రోజు ఖర్చు 25 రూపాయలు. అంటే లో క్వాలిటీ ప్రోడక్ట్కి ఏదైతే అమౌంట్ నువ్వు పే చేస్తున్నామో అదే అమౌంట్ తోటి ఒక మంచి ప్రోడక్ట్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఇది ఒక మన కంపెనీ ఒక అద్భుతం అండి. ఎందుకు ఇంత తక్కువలో ఇస్తుందంటే దీనికి అడ్వర్టైజ్మెంట్ ఖర్చులు అనేవి ఉండవు, తక్కువ రేట్లో మనకు అందించగలుగుతుంది. ఓకే, అయితే ఇప్పుడు
దీనివల్ల ఇది ఉపయోగించడం వల్ల ఇంకా మీరు తెలుసుకున్నట్లయితే రోజు 3 వాడాలంటే ఎంత రిస్క్ పడతారండి లేడీస్, కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు, స్టూడెంట్స్, ప్రయాణాలు చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు ఎంత రిస్క్ అండి. 3 సార్లు మార్చుకోవాలంటే ఎంత ఇబ్బంది పడతారు, ఎంత రిస్క్ పడతారు అనేది మనం ఆలోచించాల్సిన విషయం. టైం వేస్ట్ అవుతుంది, రిస్క్ అనేది భరించాల్సిన అవసరం ఉంటుంది. కొంచెం కడిగానే మార్చేయడం అనేది ఎందుకు తడవుతుంది, ఎందుకు మారుస్తుంది అనే విషయం కూడా మనకు అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉన్నాం. అడ్వర్టైజ్ మైండ్లో పడిపోయినాం. ఇదేంటంటే మనకు 24 hours ప్రొడక్ట్ ఇస్తుంది కాబట్టి డైలీ ఒకటి యూజ్ చేసినా మనకు అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. దాంతోపాటు ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలుగుతాం. నేను ఒకటే విషయం చెప్తున్నానండి, ఒక లో క్వాలిటీ ప్రొడక్ట్కు పెట్టే అమౌంట్ తోటి ఒక మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అనేది మనకు రావడం జరుగుతుంది. దీనివల్ల మనకు హెల్త్ అనేది బాగుంటుంది, తర్వాత అమౌంట్ కూడా సేవ్ అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు వాడండి. మీ రిలేషన్, మీ ఫ్యామిలీకి, మీకు తెలిసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి యొక్క మెసేజ్ని ఫార్వర్డ్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో ఎవరైతే పంపించారో వాళ్ళకి కాంటాక్ట్ కానీ మీకు పూర్తి డీటెయిల్స్ అనేది చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మీరు వీడియో చూస్తున్న వాళ్ళకి ఈ యొక్క ప్రోడక్ట్ గురించి మీకు పూర్తి డీటెయిల్స్ కావాలన్నా, ఒకవేళ ఈ యొక్క ప్రోడక్ట్ మీరు యూజ్ చేయాలనుకున్నా మాకు కాంటాక్ట్ అండి. కింద డిస్క్రిప్షన్లో మా మొబైల్ నెంబర్ ఇవ్వడం జరిగింది. మీరు ఫోన్ చేసినట్లయితే లేదంటే మెసేజ్ చేసినట్లయితే మీకు హోమ్ డెలివరీ ద్వారా, ఫ్రీగా హోమ్ డెలివరీ ద్వారా మీ ఇంటికి అనేది ప్రోడక్ట్ అనేది పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జై భారత్, జై హింద్.